హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జూన్ నెలలో 58% అధిక వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా సత్యసాయి జిల్లాలో నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో రాగల 24 గంటల వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం. గత అర్ధరాత్రి నుండి కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఉదయం నుండి ఆకాశం మేఘరత్నమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే శాటిలైట్ చిత్రంలో చూసిన విధంగా ఇటు దక్షిణ కోస్తాలో కొంచెం దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే జూన్ మంత్లో అత్యధిక వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాల ప్రభావం ఈ ఏడాది 58% అధిక వర్షాలు జూన్ మంత్లో కురిపించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది అత్యధికంగా రాయలసీమలో కురిపించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఎందుకంటే ముందుగా రాయలసీమలోనే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో ముందుగానే రాయలసీమలో అధిక వర్షాలు నమోదవుతుంటూ అక్కడ 58% అధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అత్యధికంగా సత్యసాయి జిల్లాలో 180% వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తాంధ్రలో మాత్రం సాధారణ వర్షపాతమే నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని చోట్ల నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రాగల 24 గంటల్లో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, మదనపల్లి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తాలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మళ్ళీ వచ్చే వారంలో వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అటు తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈరోజు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే కాస్త తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ తెలంగాణలో కూడా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38-39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా కోస్తా విషయానికి వస్తే కోస్తాలో 40 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ కోస్తాంధ్ర, తెలంగాణలో రాగల 2 రోజులు కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.